రాఘవేంటమ్మా ఇంకా రాలేదు? అదిగో. ఏంటి రాఘవ ఇంకా రెడీ అవ్వలేదు? అందులోనూ ఆడపిల్లవాళ్ళం, మనమే ముందుండాలి. నాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. మీరందరూ వెళ్ళండి అక్క. అదేంటి రాఘవ, ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు రాకపోతే ఏం బాగుంటుంది? వెళ్దాం పద. లేదు బావా, ముందు పోలీసులతో మాట్లాడాల్సిన పనుంది, అది చూసుకుని వస్తాను. పోలీసులతో ఇప్పుడు పనేంట్రా? అవతల పెళ్లి పెట్టుకుని. రే, ఇప్పుడు పోలీసులతో ఏం మాట్లాడాలరా నువ్వు? చిన్న పనుంది లేక తర్వాత చెప్తాను. ఏమైందిరా? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అలా ఏం లేదమ్మా, టైం అయిపోతుంది కదా, ముందు మీరు బయలుదేరండి. అన్నయ్య, అందరం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానంటావేంటి? కావాలంటే పోలీసులతో ఫోన్ చేసి మాట్లాడు, లేదంటే పెళ్ళైన తర్వాత వెళ్ళి కలవచ్చు. రేయ్, పెళ్లిలో వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా వాళ్ళని కలిసి రావాలనుకుంటున్నాను. పోలీసులతో మనకేం అవసరం బావగారు? ఆ సిద్ధార్థ్ అనేవాడు వద్దన్న మన ఇంటికి వచ్చేవాడు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఒకవేళ వాడు ఈ పెళ్లి ఆపాలని ఏదైనా గొడవ చేసినా చేయొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా పోలీసులతో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చేసి వస్తాయి. మంటపానికి ఎవరూ రాకుండా పోలీసులే కాపలా ఉంటారు. అందుకే వెళ్తున్నాను. అన్నయ్య, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ మండపానికి బయలుదేరుతున్నావు అన్నప్పుడు కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మాయిని తీసుకెళ్తే చూసే వాళ్ళకి బాగుంటుంది కదన్నయ్య. ఏ అడ్డు లేకుండా జరిగే పెళ్లికి అలా వెళ్తారా? కానీ అడ్డం పడ్డానికి కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన ఏర్పాట్లు మనం చూసుకోవాలి. పోలీసులతో మాట్లాడితేనే వాడు అటువైపు రాకుండా ఉంటాడు. నేను చెప్తున్నా కదా, మీరు బయలుదేరండి. సరేలే, రాఘవ్ చెప్పింది కూడా నిజమే కదా. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, పెళ్లి కూడా జరిగిపోతుంది. ఒకవేళ అబ్బాయి ఇక్కడికి వచ్చి గొడవ చేశాడంటే లేనిపోయిన తలనొప్పులన్నీ వస్తాయి. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిదే కదా. సర్లే రాఘవ, నువ్వు వెళ్ళేసిరా. పదండి, మనం బయలుదేరదాం. సరే బావా, బయలుదేరండి. అమ్మా భూమి, శుభమా అంటూ పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాం కదా, ఏ ఆటంకం అడ్డు రాకుండా ఒకసారి దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య. ఈ అపశకునం ఏంటమ్మా? శుభమాని పెళ్లి మండపానికి బయలుదేరుతుంటే కొబ్బరికాయ కుళ్ళిపోయింది. సర్లే నాన్న, కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన ఏమవుతుంది? అనవసరంగా ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అయినా దానికి మనం బయలుదేరడానికి సంబంధం ఏముంది మావయ్య? ఇలాంటివన్నీ ఆలోచించి లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకండి. అలా కాదులే బాబు, కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే అపశకునం అంటారు కదా. దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ అంటేనే శుభం. ఆ కాయ ఎలా ఉంటే ఏంటి, అది కొబ్బరికాయ. దేవుడు కూడా కుళ్ళిపోయిన కాయ కొట్టాడని ఒకలా, మంచికాయ కొట్టాడని ఒకలా చూడడు. భక్తితో మనం ఏం చేశామనేది చూస్తాడు. సరే సరే, బయలుదేరదాం పదండి, టైం అవుతుంది. పదండి అక్క. బావా, నమస్కారం అండి. చెప్పండి స్వామీజీ. అమ్మా, మీరు ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి అన్న అన్ని విషయాలు మెసేజ్తో సహా మీకు పెట్టేశాను. మీరు కరెక్ట్గా అదే సమయానికి బయలుదేరాలి. తప్పకుండా స్వామి, మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? మీరే ముహూర్తానికి బయలుదేరమంటే ఆ ముహూర్తానికి బయలుదేరతాం. అమ్మా, మీరు బయలుదేరే ముందు అబ్బాయికి దిష్టి తీసి మరీ బయలుదేరండి. ఖచ్చితంగా పూజారి గారు,
బయలుదేరి ముందు దిష్టి తీయడం అనేది అన్నిళ్లలో జరిగే పద్ధతే కదా. ఈ రోజుల్లో పద్ధతులు ఎవరు పాటిస్తున్నారమ్మా? పద్ధతులంటే పాత చింతకాయ పచ్చడని అన్నీ తోసేసి మరీ వెళ్ళిపోతున్నారు.